నమస్తే ఫ్రెండ్స్. గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ అఖండ 2 టీజర్ అప్డేట్ అయితే వచ్చింది. ఈసారి బాలీవుడ్లో ప్రమోషన్ భారీ రిలీజ్ ఉండబోతుందంట. ఈ రెండు విషయాల గురించి మాట్లాడదాం. మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. నందమూరి బాలకృష్ణ కెరీర్లోనే బిగ్గెస్ట్ బడ్జెట్ మూవీ అఖండ 2. ఈ మూవీ మీద సీక్వెల్గా వస్తుంది. మొదటి భాగం బంపర్ హిట్ అయింది. ప్యాన్ ఇండియా స్థాయిలో భారీ బజ్ అయితే క్రియేట్ అవుతుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో యునామస్ బజ్ అఖండ 2 కోసం అంత ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. కామన్ ఆడియన్స్ కానీ, నందమూరి బాలకృష్ణ ఫ్యాన్స్ కానీ ప్రతి ఒక్కరు. మొదటి భాగం అఖండ క్యారెక్టర్ అనేది ఇంకా ఒక స్పైడర్ మ్యాన్ క్యారెక్టర్ లాగా వెళ్ళింది. యూత్ను కానీ, చిల్డ్రన్స్ కానీ అంత గొప్పగా ఆకట్టుకున్నది. అందుకే సీక్వెల్గా వస్తుంది కాబట్టి ఆ క్యారెక్టర్ మీద భారీ అంచనాలు అయితే ఉన్నాయి. ఇక నందమూరి బాలకృష్ణ బర్త్డే సందర్భంగా జూన్ 10న టీజర్ అయితే రాబోతుందంట. అఫీషియల్గా అయితే వచ్చేసింది. టీజర్ ఏ విధంగా కట్ చేయబోతున్నారు, ఆల్మోస్ట్ ఇప్పటి వరకు అయితే 2 షెడ్యూల్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఈ నెల 18 నుంచి జార్జియాలో 3rd షెడ్యూల్ అయితే అఖండ 2 అనేది 1 మంత్ పాటు ఉండబోతుందంట. నందమూరి బాలకృష్ణ కూడా బర్త్డే కూడా అక్కడే జరిగే అవకాశం ఉంది. లేకపోతే హైదరాబాద్ వచ్చి మళ్ళీ బర్త్డే సెలబ్రేషన్ అయిన తర్వాత షూటింగ్లో పాల్గొంటాడేమో. కానీ 1 మంత్ భారీ షెడ్యూల్ అయితే జార్జియాలో బోయపాటి శ్రీను. లొకేషన్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయిందంట, ప్లాన్ చేశాడంట. టీజర్ ఎప్పుడు కట్ చేయబోతున్నారు? ఆల్రెడీ టీజర్ కటింగ్ పనులు అయితే జరుగుతున్నాయంట. గతంలో జరిగిన రామోజీ ఫిలిం సిటీ దగ్గర, హైదరాబాద్లో కొన్ని లొకేషన్లో షూటింగ్ జరిపారు, సెట్టింగ్ వేసి. కొన్ని హిమాలయాల్లో అఖండ అఘోరా క్యారెక్టర్కి సంబంధించి గతంలోనే షూటింగ్ జరిగిన దాన్ని ఒక చిన్న గ్లిమ్స్గా అయితే రెడీ చేస్తున్నారంట. టీజర్ మాత్రం బ్రహ్మాండంగా కటింగ్ వస్తుంది అంటున్నారు. టీజర్ అంటారో గ్లిమ్స్ అంటారో ఇంక వాళ్ళు ఏది అనౌన్స్మెంట్ చేస్తారో కానీ, గతంలో జరిగిన షూటింగ్ బాలకృష్ణ ఫాట్స్ ఏదైతే ఉందో అఘోర క్యారెక్టర్ది, దాన్ని మాత్రమే గ్లిమ్స్గా అయితే మనకు జూన్ 10న అయితే రాబోతుందంట. అఖండ 2 ఈసారి బాలీవుడ్లో మాత్రం బాక్స్ ఆఫీస్ బంపర్ ఎగ్గొట్టడం గ్యారెంటీ అంటున్నారు. నందమూరి బాలకృష్ణ ఫస్ట్ టైం ప్యాన్ ఇండియా ఫిలిం చేస్తున్నాడు. భారీ బడ్జెట్ మూవీ అఖండ 2 ఫస్ట్ రోజే ప్యాన్ ఇండియా స్థాయిలో ఆల్ లాంగ్వేజ్లో 5 భాషలో రిలీజ్ కాబోతుంది. 2 తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ప్రమోషన్ అనేది అక్కర్లేదు. అఖండ సీక్వెల్ క్రేజ్ కాబట్టి, బాలకృష్ణ వరుస సక్సెస్లో ఉన్నాడు కాబట్టి ప్రమోషన్ కూడా అక్కర్లేదు. మనకు కొద్దిగా లీక్ అయిన సమాచారం ఏంటంటే, ఈసారి ప్రమోషన్ పబ్లిసిటీ భారీ స్థాయిలో బాలీవుడ్ నుంచి స్టార్ట్ కాబోతుందంట. అఖండ 2 పుష్ప 2కి ఎలాగైతే బాలీవుడ్లో యొక్క భారీ ఈవెంట్ పెట్టిర్రో, అఖండ 2 కోసం సినిమా షూటింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నిర్మాతలు భారీ స్థాయిలో ముంబైలో ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయబోతున్నారట. ఇది బిగ్గెస్ట్ న్యూస్ అయితే అభిమానులకైతే. ప్రమోషన్ కరెక్ట్గా క్లిక్ అయ్యి సినిమా కంటెంట్ ఏంటో మన అందరికి తెలుసు. మొదటి భాగం ఎంత సంచలనం సృష్టించిందో. మొదటి భాగం హిందీలో బాలీవుడ్లో రిలీజ్ అయినట్టే ఆ టైంలోనే 100 కోట్లు కొడుతుండే బాలీవుడ్లో కూడా. హిందుత్వం గొప్పతనం ఏంటి, ప్రజెంట్ హిందువుల మీద ఎలాంటి దాడులు జరుగుతున్నాయి, హిందుత్వం ఏ పురాణం నుంచి వచ్చింది, ఎంత గొప్ప విలువలు హిందుత్వంలో కూడినాయి అనేది మంచి మెసేజ్ అయితే ఉండబోతుందంట. ఎందుకంటే మహాశివుడి మీద వస్తుంది అఘోర క్యారెక్టర్. ఇంకా మన పురాణాల్లో ఉన్న దేవాలయం గురించి, హిందుత్వం గొప్పతనం గురించి చాలా మెసేజ్, చాలా బ్రహ్మాండంగా ఉంటుందట. ఇలాంటి కాన్సెప్ట్ నార్త్లో క్లిక్ అయితే నాకు తెలిసి పుష్ప రేంజ్లో ఆడుతుంది. అంత గొప్ప మెసేజ్ ఉండబోతుందంట. అందుకే ఇలాంటి 2 తెలుగు రాష్ట్రాలు చెప్పక్కర్లేదు, దీని క్రేజ్ యునామస్. బాలీవుడ్ నుంచే ప్రమోషన్ పుష్ప 2 లాగా మంచిగా ప్లాన్ చేస్తే గొప్ప కాన్సెప్ట్. ఎందుకంటే ఇలాంటి ఎప్పుడో ఒకసారి వస్తుంది. ఇంత గొప్ప కాన్సెప్ట్ ఎప్పుడో ఒకసారి స్క్రిప్ట్ కుదురుతుంది. బ్రహ్మాండంగా కుదిరింది. బాలకృష్ణ కూడా అంత కాన్ఫిడెన్స్గా మొన్న అయితే చెప్పడం జరిగింది, ఇప్పటి నుంచి నా సినిమా ఫ్లాప్ అనేది ఉండదు, రాబోయే అఖండ చూడు ఏ రేంజ్లో ఉంటుంది అనేది. బోయపాటి కూడా అదే చెప్తున్నాడు. బ్రహ్మాండమైన కాన్సెప్ట్. బాలీవుడ్లో సక్సెస్ అయితే ఈ సినిమా ప్యాన్ ఇండియా స్థాయిలో మాత్రం ఊపేస్తుంది. కేరళలో మాత్రం ఈ సినిమా డాకు మహారాజు తీసుకొచ్చిన ఊపు ఈసారి కేరళలో మినిమం 2-3 కోట్ల ఓపెనింగ్స్ తీసుకొస్తుంది. కర్ణాటకలో చెప్పక్కర్లేదు, ఫ్యాన్ బేస్ ఎలా ఉంటుందో నందమూర్తి. తమిళనాడులో కూడా ఈ సినిమా బెస్ట్ కలెక్షన్ రాబడుతుంది. ప్యాన్ ఇండియా స్థాయి బజ్ క్రియేట్ అవ్వాలంటే ఫస్ట్ ఇందు నుంచే పబ్లిసిటీ అయితే ప్లాన్ చేస్తున్నారంట. ఈ లీక్ అయితే వచ్చేసింది. బిగ్గెస్ట్ అభిమానులకు నందమూరి బాలకృష్ణ 65 తర్వాత ప్యాన్ ఇండియా స్థాయి రికార్డులు తిరగరాస్తే ఎలా ఉంటుందో అఖండ 2 చూడబోతున్నారు. అఖండ 2 మొదలైన విజయ జర్నీ అఖండ 2 ఏ స్థాయిలో నిలబెడుతుందో బాలకృష్ణ అనేది సెప్టెంబర్ 25 దాకా వెయిట్ చేయాల్సిందే. డేట్ అయితే 100% మారలేదని అంటున్నారు మూవీ టీం అయితే. కొందరు డిసెంబర్ అని, నెక్స్ట్ ఇయర్ అని షిఫ్ట్ అవుతుంది, రిలీజ్ డేట్ పోస్ట్ పోన్ అంటారు.
నాకు తెలిసిన సమాచారం వరకు ఇండస్ట్రీలో బోయపాటి శ్రీను తన షూటింగ్ కానీ తన కమిట్మెంట్ కానీ సెప్టెంబర్ దసరా కంటే దసరా ఫెస్టివల్ కంటే రిలీజ్ చేయడానికే పక్కగా ప్లాన్ తోటి షూటింగ్ షెడ్యూల్ అయితే ప్లాన్ చేస్తున్నాడంట. అఘోర క్యారెక్టర్ కు సంబంధించి మాత్రమే టీజర్ రాబోతుంది జూన్ 10న. ఆల్రెడీ అభిమానులు కల్ట్ ఫ్యాన్స్ అయితే బాలకృష్ణ బర్త్డే సందర్భంగా దేవాలయాలు ఇప్పటి నుంచే పూజలు, ఇంత కల్ట్ ఫ్యాన్స్ ఎవరుకున్నారు అబ్బా. మాస్ లో కల్ట్ ఫ్యాన్స్ అంటే బాలయ్యకే 86 నుంచి కొనసాగుతున్న ఫ్యాన్స్. థ్యాంక్ యూ.